హాయ్ అండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే చందమామ బిస్కెట్స్. చాలా టేస్టీగా ఉంటాయండి. అచ్చం బేకరీ స్టైల్‌లో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. 1 కప్ షుగర్ పౌడర్ తీసుకున్నా అండి. అంటే హాఫ్ కప్ షుగర్‌ని మిక్సీ పట్టి తీసుకోవాలి. హాఫ్ కప్ నెయ్యి తీసుకున్నా అండి. మీరు కావాలంటే ఫ్లేవర్ లేని ఆయిల్స్ వేసుకోవచ్చు. సన్‌ఫ్లవర్ ఆయిల్ అలా. పావు కప్ వరకు మిల్క్ తీసుకుంటున్నా అండి. వేడి వేడిగా ఉండాలండి. ఇవి అన్నీ బాగా మిక్స్ చేసుకొని దానిలో 3 కప్స్ వరకు మైదా తీసుకుంటున్నా అండి. 1 కప్ వేసి మిక్స్ చేశాక అప్పుడు ఇంకో కప్ వేసి కలుపుకోవాలండి. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. థర్డ్ కప్ కూడా వేసి వేళ్ళతో స్లోగా ఈ విధంగా కలుపుకొని 10-15 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోవాలండి. 15 మినిట్స్ ఇలా పిండి నానిన తర్వాత చూడండి లేయర్ లేయర్‌గా ఉంటుందండి. కొంచెం కొంచెం పిండి వేసుకొని చపాతీలా ఒత్తుకోవాలండి. మీ దగ్గర కుకీ కట్టర్స్ ఉంటే కుకీ కట్టర్స్‌తో కట్ చేసుకోండి. లేదా బాక్స్ మూతతో అయినా కట్ చేసుకోవచ్చు. మరీ పలచగా ఉండకూడదు. మరీ ముద్దగా ఉండకూడదు. ఎందుకంటే లోపల వేగవండి. నేనైతే ఇలా రౌండ్ షేప్‌లో కట్ చేసుకుంటున్నా అండి. మీరు మీకు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. ఇలా డిజైన్ వచ్చేలా పెట్టుకుంటున్నానండి. ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్స్ వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి అంతే.